మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారిని నీ కుటుంబ సభ్యులకు నీ బంధువులకు ఉద్యోగం లేకపోతే 100 రోజులు కూడా నువ్వు ఆగలేదే, నీ కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇచ్చుకున్నావు కదా, ఈ పిల్లలు ఏం పాపం చేసిండ్రు? 3650 రోజుల నుంచి దాదాపుగా 10 సంవత్సరాల నుంచి ఉద్యోగ నియామకాల కోసం 30 లక్షల మంది నిరుద్యోగ యువకులు ఎదురు చూస్తున్నారు. కళ్ళు కాయలు కాసేలాగా ఈరోజు నిరీక్షిస్తున్నారు. ఎప్పుడైనా పిల్లల ఉద్యోగాల గురించి ఆలోచన చేసినవా? నీళ్ళ మీద చర్చ అంటే రాలే, నిధుల మీద చర్చ అంటే రాలే, నియామకాల గురించి మాట్లాడదామంటే రాలే. కానీ నల్లగొండకు పోయి ఆయన బీరాలు పలుకుతుండు, పొంకనాలు కొడుతున్నాడు. ఏమన్నాడే ఆయన? పాలిచ్చే బర్రెనిచ్చి దున్నపోతుని తెచ్చుకుని. ఇవాళ శాసనసభలో అటెండర్ ఒక ఆయన ఎదురు పడ్డాడు. సార్ ఒక్క మాట అన్నాడు. సార్ మీరు ఒక్క మాట చెప్పాలి, ఇవాళ సాయంత్రం ఎల్బీ స్టేడియం పోతురు కదా అని. ఏం సంగతి చెప్పన్నా? ఏం లేదు సార్, మీరు చెప్పాల్సింది ఒకటే మాట, కంచర గాడిదని ఇంటికి పంపించి రేసు గుర్రాన్ని తెచ్చుకున్నారని మీరు చెప్పండి సార్ అన్నాడు. ఇవాళ వాళ్ళ చేతులకే పెత్తనం వచ్చింది. ఎట్లా తిరుగుతావో తిరుగు. దానికంట ఆయన డైలాగులు కొడుతుండు, సంపుతారా సంపూర్ణ అని. నిన్నెవడు చంపుతాడా? సచినపావు. నువ్వు సచినపావును చంపనీకే మాకేమైనా పిచ్చా? నీ పని అయిపోయింది, కేల్కతం దుకాన్ బంద్. నీళ్ళ మీద చర్చ అంటే రాలే, నిధుల మీద చర్చ అంటే రాలే, నియామకాల గురించి మాట్లాడదామంటే రాలే. కానీ నల్లగొండకు పోయి ఆయన బీరాలు పలుకుతుండు, పొంకనాలు కొడుతున్నాడు. ఏమన్నాడే ఆయన? పాలిచ్చే బర్రెనిచ్చి దున్నపోతుని తెచ్చుకుని. ఇవాళ శాసనసభలో అటెండర్ ఒక ఆయన ఎదురు పడ్డాడు. సార్ ఒక్క మాట అన్నాడు. సార్ మీరు ఒక్క మాట చెప్పాలి, ఇవాళ సాయంత్రం ఎల్బీ స్టేడియం పోతురు కదా అని. ఏం సంగతి చెప్పన్నా? ఏం లేదు సార్, మీరు చెప్పాల్సింది ఒకటే మాట, కంచర గాడిదని ఇంటికి పంపించి రేసు గుర్రాన్ని తెచ్చుకున్నారని మీరు చెప్పండి సార్ అన్నాడు. ఇవాళ వాళ్ళ చేతులకే పెత్తనం వచ్చింది. ఎట్లా తిరుగుతావో తిరుగు. దానికంట ఆయన డైలాగులు కొడుతుండు, సంపుతారా సంపూర్ణ అని. నిన్నెవడు చంపుతాడా? సచినపావు. నువ్వు సచినపావును చంపనీకే మాకేమైనా పిచ్చా? నీ పని అయిపోయింది, కేల్కతం దుకాన్ బంద్. అవి సీఎం రేవంత్ రెడ్డి మాటలు. 10 ఏళ్లు తెలంగాణ సీఎంగా ఉంటానన్నారు రేవంత్ రెడ్డి. ప్రజలు ఆశీర్వదిస్తే మరో 10 ఏళ్లు కూడా ఇక్కడే ఉంటానన్నారు. ఇక టీఎస్పీఎస్సీ విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేశాం, రాబోయే రోజుల్లో 2 లక్షల ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తామన్నారు. అయితే ఢిల్లీతో కొట్లాడతామంటే కేసీఆర్ ఇంటి నుంచి చాలా మందికి అతని కుటుంబ సభ్యులకే పదవులు ఇచ్చుకున్న విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. అయితే మేడిగడ్డ నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే కృష్ణా జలాల వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కొత్తగా ఎన్నికైనటువంటి పోలీసులే కేసీఆర్ని తీసుకెళ్లి లాకప్లో వేస్తారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అయితే తెలంగాణలో కొన్ని ముఠాలు యువతను గంజాయికి బానిసలుగా మార్చారని చెప్పారు ఆయన. ఇలాంటి ముఠాలు తెలంగాణలో లేకుండా చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. 10 ఏళ్లు అధికారంలో ఉంటా, ఒకవేళ ప్రజలు ఆమోదిస్తే మరో 10 ఏళ్లు కూడా ఇక్కడే ఉంటానని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. మీకోసం కృషి చేస్తా, రాబోయే 10 సంవత్సరాలు నిరంతరం రోజుకు 24 గంటలు 10 ఏళ్లు మీకోసం కొట్లాడతా, 10 ఏళ్లు మీకోసం చేస్తా, 10 ఏళ్లు ఈ బాధ్యతలో ఉంటా. మీరు ఆశీర్వదిస్తే ఇంకో 10 ఏళ్లు కూడా ఇందిరమ్మ రాజ్యం ఉంటుంది. చంద్రశేఖరరావు నీ శాతనైతే ఒక్క ఎంటిక వీక్కొని చూడు, అప్పుడు నీకు తెలుస్తుంది. ఆయన ఎంబడే అధికారంలోకి వస్తా అంటుండు. రాబిడ్డ ఎట్లొస్తావు? ఉంటా, నేనే కదా ఏడుకోతా, ఈయనే ఉంటా, నీ సంగతి ఏందో చూస్తా. కాబట్టి మిత్రులారా, ఆయనకు శాసనసభలకు రావడానికి అయితలేదు, కానీ నల్లగొండకు పోయిండు.